నగరవాసుల జీవనశైలి మారుతోంది. నగర శివార్లలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు సామాన్యుడి సొంతింటి కలను చాలా వరకు నిజం చేస్తున్నాయి. అదే సమయంలో నగరం మధ్యలో ఉండే ప్రీమియం ప్రాంతాలు కేవలం సంపన్నుల పెట్టుబడులకు పరిమితమవుతున్నాయి. పెరుగుతున్న ఇంటి ధరలకు సామాన్య మధ్యతరగతి వర్గాల ఆదాయానికి పొంతన లేకపోవడంతో సొంతింటి కల భారంగా మారుతోంది. 3 పడకల గదుల నివాసం కల బలంగా ఉన్నప్పటికీ సగటు భారతీయ కుటుంబం ఒక ఇంటిని సొంతం చేసుకోవటానికి తమ 12 ఏళ్ల ఆదాయాన్ని వెచ్చించాల్సి వస్తుందని తాజాగా విడుదల చేసిన నివేదికలు చెబుతున్నాయి. ఒకే నగరంలోని వేర్వేరు ప్రాంతాల మధ్య ధరల్లో భారీ వ్యత్యాసం ఉండడంతో సరైన ప్రాంతాన్ని ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా అనంతరం విశాలమైన ఇళ్లు, మెరుగైన సౌకర్యాల కోసం ప్రజలు 3BHK ఇళ్ల వైపు కొనుగోలుదారులు మొగ్గు చూపుతున్నారు. పెరుగుతున్న ఇంటి ధరలకు సామాన్య మధ్యతరగతి వర్గాల ఆదాయానికి పొంతన లేకపోవడంతో సొంతింటి కల భారంగా మారుతోంది. 3 పడక గదుల నివాసం కల బలంగా ఉన్నప్పటికీ సగటు భారతీయ కుటుంబం ఒక ఇంటిని సొంతం చేసుకోవడానికి తమ 12 ఏళ్ల ఆదాయాన్ని వెచ్చించాల్సి వస్తోందని స్క్వేర్ యార్డ్స్ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. దీంతో విలాసవంతమైన ఇళ్ల కోరిక నుంచి వాస్తవ పరిస్థితుల దృష్ట్యా చాలా మంది తమ బడ్జెట్ కు సరిపోయే 2BHK ఇళ్ల వైపే చూస్తున్నారని నివేదిక పేర్కొంది. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో ఒక 3BHK ఇంటి సగటు ధర 2.7 కోట్లు. 2024-2025 సంవత్సరాల్లో రెరాలో నమోదైన ప్రాజెక్టుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఈ ధరను పరిగణలోకి తీసుకున్నారు. సగటు కుటుంబ వార్షిక ఆదాయం 23 లక్షలుగా ఉంది. దీంతో ఇళ్లు కొనడం అనేది ఆదాయంపై ఆధారపడే అంశం కాకుండా భారీ పెట్టుబడితో కూడుకున్న వ్యవహారంగా మారింది. మార్కెట్ను గమనిస్తే రెండుగా విడిపోయింది. ఒకటి అధిక ఆదాయం ఉన్న వారి కోసం నిర్మించే విలాసవంతమైన ఇళ్లు, మరొకటి మధ్యతరగతి ఆదాయానికి అనుగుణంగా ఉండే విలువ ఆధారిత ఇళ్లు. ఏడాది కాలంలో మార్కెట్లోకి వచ్చిన 3BHK ఇళ్లలో దాదాపు 48% అందుబాటు ధరల పరిమితి కంటే ఎంతో ఎక్కువగా ఉన్నాయి. కేవలం 11% నివాసాలు మాత్రమే సగటు కుటుంబ ఆదాయానికి అందుబాటులో ఉన్నాయి. భూముల ధరలు, నిర్మాణ వ్యయం పెరగడమే దీనికి కారణమని బిల్డర్లు అంటున్నారు. ఒక ఇంటిని కొనడం అంటే దాని ధర చెల్లించడమే కాదని భారీ మొత్తంలో ముందస్తు పొదుపు, దీర్ఘకాలిక ఈఎంఐల చెల్లింపు, పార్కింగ్ ఛార్జీలు, సదుపాయాల ఛార్జీల వంటివి ఎన్నో అదనంగా ఉంటున్నాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో కలిపి అదనపు భారం పడుతోంది. ప్రాంతాల వారీగా నగర శివార్లలోని అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలు సామాన్యుడి సొంతింటి కలను చాలా వరకు నిజం చేస్తున్నాయి. అదే సమయంలో నగరం మధ్యలో ఉండే ప్రీమియం ప్రాంతాలు కేవలం సంపన్నుల పెట్టుబడులకు పరిమితమవుతున్నాయి. హైదరాబాద్ లోని ఐటీ కారిడార్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ప్రాంతం, అక్కడి మౌలిక వస్తువుల విషయంలో రాజీ పడాల్సి వస్తోంది. ఇంటి కొనుగోలులో ప్రధానంగా 3 వర్గాలుంటాయి. మొదటిసారి కొనేవారు, ఇప్పటికే సొంతిళ్లు ఉండి అంతకంటే మెరుగైన ఇంటి కోసం చూసేవారు, పెట్టుబడి పెట్టేవారిగా రియల్ ఎస్టేట్ వర్గాలు చూస్తుంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే, ఢిల్లీ నగరాల్లో చేపట్టిన సర్వే ప్రకారం 12 నుంచి 25 లక్షల కుటుంబ ఆదాయం ఉన్నవారు ఎక్కువగా మొదటిసారి ఇంటి కొనుగోలుదారులుగా ఉన్నారు. ఆదాయం 25 నుంచి 50 లక్షల మధ్యలో ఉన్నవారు ఇదివరకే ఇళ్లుండి మరింత మెరుగైన ఇంటి కోసం చూస్తున్నారు. వార్షిక ఆదాయం 50 లక్షల పైన ఉన్నవారు పెట్టుబడి కోణంలో ఎక్కువ కొంటున్నారు. ధర మాత్రమే ఇంటి లభ్యతను నిర్ణయించదని నివేదిక విశ్లేషించింది. 2 కోట్ల విలువైన ఇళ్లు ఒకరికి అనువుగా ఉంటే మరొకరికి భారంగా అనిపించవచ్చు. ఈఎంఐలు సౌకర్యవంతంగా ఉంటాయా లేదంటే భారమవుతాయా అనే దాన్ని బట్టి ఇంటి లభ్యత ఉంటుంది. ఒకే నగరంలోని వేర్వేరు ప్రాంతాల మధ్య ధరల్లో భారీ వ్యత్యాసం ఉండటం సహజం. అందుకే సరైన ప్రాంతాన్ని ఎంచుకోవడం అత్యంత కీలకం. నగరంలోని ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటారనే దానిపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సరైన ప్రాంతం ఎంపిక ద్వారా దాదాపు 40 నుంచి 50% తక్కువ ధరకే అదే స్థాయి జీవన శైలిని పొందవచ్చని నివేదిక సూచించింది. దీంతో ఉద్యోగాలు మారాల్సిన, నగరం దాటి వెళ్లాల్సిన అవసరం లేకుండానే సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చని తెలిపింది. కొత్తగా వచ్చే మెట్రో మార్గాలు, ఎక్స్ప్రెస్ వేలు, గ్రీన్ఫీల్డ్ రహదారులు, ఉపాధి కేంద్రాలు వస్తున్న ప్రాంతాల్లో ధరలు పెరగక ముందే ఇళ్లు కొనడం మేలు. ముందుగా ఇలాంటి చోట్ల పెట్టుబడితో మొదటిసారి ఇళ్లు కొనేవారికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని నివేదిక వివరించింది. ఇప్పుడున్న లేటెస్ట్ మన భూమి రేట్లు కనుక హైదరాబాద్లో చూసుకుంటే కనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్మోస్ట్ 177 కోట్లు పర్ ఏకర్ నియోపోలిస్, కోకాపేటలో. దానివల్ల ఎస్పెషల్లీ హై రైజ్ టవర్స్లో కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్ పెరిగిపోతుంది, 3BHK ఫ్లాట్. అందుకని సామాన్యులు కొనుక్కోవడం చాలా ఇబ్బంది. కాబట్టి ఏం చేస్తారంటే ప్రజలు సిటీకి దూరంగా 1 టైర్ వదిలేసి 2 టైర్ వైపు చూడవలసి వస్తుంది. ఓఆర్ఆర్, RRR మధ్యలో గ్రోత్ కారిడార్ అని చెప్పాం. సో దానివల్ల ఇన్వెస్ట్మెంట్లో జనరల్గా మనం 3-4 రకాలుగా, ఒకటి ఫస్ట్ టైం బయర్స్, 2
అప్గ్రేడింగ్, అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక ఇల్లు ఉంది అయితే పెద్ద ఇంటికి వెళ్దామని, లేదా రెంటల్ ఇన్కమ్ కానీ. మూడోది ట్రేడింగ్ అండ్ అప్రిషియేషన్, అంటే ఇన్వెస్టర్స్ జనరల్గా ఏం చేస్తారంటే కొంటూ అమ్ముతూ ఉంటారు, లేదా లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేసి పక్కన పెట్టేస్తారు. సో ఈ 3 రకాలు. సో దీనివల్ల ఏమవుతుంది, మీకు చూసుకుంటే ఇన్ఫర్మేషను, ఈ ఫస్ట్ టైం బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొనుక్కోవడానికి స్తోమత ఉన్నట్టు. సో కాబట్టి 3 BHK నుండి 2 BHK 2.5 BHK చూడాల్సి వస్తుంది. సో సామాన్య ప్రజలు ఎవరైతే కొనుక్కోవాలనుకుంటున్నారో దే షుడ్ ఐదర్ లుక్ ఫర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద మెయిన్ సిటీ, ఆర్ సెకండ్ ఏంటంటే 2 tier సిటీస్. ఇప్పుడు వరంగల్లో ఎయిర్పోర్ట్ వస్తుంటే చాలా డెవలప్మెంట్, ప్రతిసారి 2 tier సిటీ కూడా డెవలప్ అవుతుంది, లేదా ఏపీ కానీ తెలంగాణ కానీ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిన రేట్లో కావాలనుకుంటే, అందుబాటు ప్రైస్లో కావాలి, అందరికీ కరెక్ట్గా ఉండే ప్రైస్ ఉంటే కనుక మనం దూరంగా వెళ్ళి కొనుక్కోవడం మంచిది. ఇది రానున్న రోజుల్లో RRR కనుక కంప్లీట్ అయితే కనుక ట్రావెల్ డిస్టెన్స్ టైం తగ్గుతుంది అండ్ ల్యాండ్ యూసేజ్ ఎక్కువగా వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఎక్కువ సప్లై ఉన్నప్పుడు రేట్ తక్కువ ఉంటుంది, తక్కువ సప్లై ఉండి ఎక్కువ డిమాండ్ ఉంటే రేట్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ సప్లై ఉండి తక్కువ డిమాండ్ ఉంటే రేట్ తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం చూసుకుంటే సామాన్యుల ప్రజల కోసం ఆలోచిస్తే బిల్డర్స్ కానీ, డిజైనర్స్ కానీ, వీళ్ళందరూ కూడా డెవలపర్స్ కానీ, వీళ్ళందరూ కూడా సామాన్య ప్రజలకి ఎంతవరకు క్యాటర్ చేయగలం. గవర్నమెంట్లో పాలసీ ఉంది EWS, ఎకనామికలీ వీకర్ సెక్షన్. అలాంటి తక్కువ అఫోర్డబుల్ ప్రైసుల్లో పెడితే కొనుక్కోవడానికి సామాన్య ప్రజలకు అవకాశం ఉంటుంది. దీనివల్ల వాళ్ళు కూడా తక్కువ రేట్లో సొంత ఇంటి కల్లా నెరవేరుతుంది. ఇంటికి కావలసిన అత్యవసర వస్తువుల్లో డైనింగ్ టేబుల్ ఒకటి. ఇది ఇంటికి కొత్త కళను తీసుకొస్తుంది. డైనింగ్ టేబుల్ అంటే కుటుంబం అంతటికీ శక్తినిచ్చే ప్రదేశం. కేవలం భోజనానికే కాదు, చర్చలకు, కబుర్లకు కూడా మంచి వేదిక. రోజు మొత్తంలో కుటుంబం అంతా కలిసి గడిపే ఆ కొద్ది సమయం ప్రత్యేకంగా ఉండాలంటే డైనింగ్ టేబుల్ ఎంపిక. అమరికలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు నిపుణులు. మరి ఈ నేపథ్యంలో డైనింగ్ టేబుల్స్లో వచ్చిన సరికొత్త శైలిలో ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో మీకోసం. ఇంటికి కావాల్సిన అత్యవసర వస్తువుల్లో డైనింగ్ టేబుల్ ఒకటి. ఇది ఇంటికి కొత్త కళను తీసుకొస్తుంది. అయితే ప్రస్తుతం ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు 2, 4, 6 ఇలా కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి విభిన్న డైనింగ్ టేబుల్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అంతేకాదు ఇరువైపులా 4 వైపులా కుర్చీలుండి మరోవైపు బెంచ్ తరహాలో ఉండేవి కూడా లభ్యమవుతున్నాయి. ఇవేవి వద్దనుకునేవారు, ఇంట్లో స్థలాన్ని ఆదా చేసుకోవాలనుకునేవారు గోడకు ఫోల్డింగ్ తరహాలో ఉండేలా ఒక వాల్ మౌంటెడ్ చెక్కను ఫిట్ చేయించుకొని ఇరువైపులా 2 కుర్చీలు వేసుకోవచ్చు. అవసరం లేనప్పుడు ఆ చెక్కను ఫోల్డ్ చేసుకోవచ్చు. కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులంతా తప్పనిసరిగా కలిసి భోజనం చేయాలనే నియమం ఉంటుంది. రోజంతా ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా తిరిగినా కనీసం కొద్దిసేపైనా అందరూ ఒకచోట కలిసి గడపాలన్నదే ఇలాంటి నియమం వెనక్కున్న అసలు ఉద్దేశం. అందుకే ప్రతి ఇంట్లో భోజనం కోసం డైనింగ్ ఏరియాను ప్రత్యేకంగా కేటాయిస్తారు. అయితే కంటికి నచ్చిన టేబుల్ ని కొనియకుండా ఇంటి వైశాల్యం, కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి అనువైన డైనింగ్ టేబుల్ ను ఎంచుకోవాలి. జీవన శైలికి అనువుగా ఇంట్లో ఎక్కడ ఎలా ఉపయోగిస్తారనే అంశాల ఆధారంగా డైనింగ్ టేబుల్ ను ఎంచుకోవాలి. వంటగదికి ఎక్స్టెన్షన్ గా డైనింగ్ ఏరియా ఉంటే అక్కడుండే డైనింగ్ టేబుల్ ను కూరగాయలు తరగడానికి, ఇతర పనులకు ఎక్కువగా వాడతాం. కాబట్టి ఎక్కువ కాలం అనే మెటీరియల్ తో తయారైన టేబుల్ ను ఎంచుకోవాలి. డెకోలం, గ్లాస్, మార్బుల్ ఇలా ఎన్నో రకాల సర్ఫేస్లుండే డైనింగ్ టేబుల్స్ ఇలా సరికొత్త శైలిలో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. డైనింగ్ టేబుల్స్లో వుడెన్ మోడల్స్ ఉంటాయి, మెటల్ బేసెస్ ఉంటాయి. రబ్బర్ వుడ్, ఓక్ వుడ్, యాష్ వుడ్ అండ్ వాల్నట్ వుడ్. డైనింగ్ బేస్ యొక్క స్ట్రెంగ్త్ అనేది వుడ్ మీద డిపెండ్ ఉంటుంది. రబ్బర్ వుడ్ మోడల్స్ అన్నీ కొంచెం వీక్గా ఉంటాయి. ఓక్ వుడ్ అయితే కొంచెం స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. యాష్ వుడ్ విల్ బి ద బెస్ట్ అండ్ వాల్నట్ వుడ్ దట్ విల్ బి వెరీ ఎక్స్పెన్సివ్ బట్ స్టిల్ ద లుక్ ఈజ్ వెరీ వెరీ గ్రాండ్. చాలా ప్రీమియం అండ్ హై అండ్ డైనింగ్ టేబుల్స్ అన్నిటికీ వాల్నట్ వుడ్డే వాడతాం. స్టోన్స్ 4 రకాలు ఉంటాయి. సింటర్ స్టోన్స్, ఆర్టిఫిషియల్ స్టోన్, మార్బుల్ విత్ 3D ప్రింటింగ్ అండ్ న్యాచురల్ స్టోన్స్ అండ్ ఓనిక్స్. సింటర్ స్టోన్ స్క్రాచ్ ప్రూఫ్, హీట్ రెసిస్టెంట్ అండ్ ఈజీ టు మెయింటైన్. మన వైట్ మార్బుల్ పైన 3D ప్రింటింగ్ లా చేసి మొత్తం రెజిన్ లేయర్ పోస్తారు. ఆ రెజిన్ లేయర్ పోయడం వల్ల మీకు అన్న మరకలు పడిన చేసిన ఆపుతుంది. వాటికి పసుపు మరక కానీ ఇంకా లోపలికి బండ లోపలికి ఇంకిపోకుండా ఆ పైన రెజిన్ లేయర్ అనేది ఆపుతుంది. బట్ ఇట్ విల్ లుక్ అట్రాక్టివ్. ప్రీమియం స్టోన్స్లో 2 రకాలు వస్తాయి, ఓనిక్స్ అండ్ న్యాచురల్ స్టోన్స్. ఓనిక్స్ అంటే మన వైట్ ఓనిక్స్ రెగ్యులర్గా మీరు చూస్తుంటారు. ఈజీ టు గో, లైక్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, కింద లైట్ వేస్తే పైకి వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటుంది. మెటల్ థీమ్స్కి వస్తే
గోల్డ్, రోజ్ గోల్డ్, క్రోమ్ ఫినిష్ 3 రకాలు వస్తాయి. మా ఇంట్లో బ్యాక్గ్రౌండ్ ఇంటీరియర్ మొత్తం రోజ్ గోల్డ్ మ్యాచ్ అవుతుంది, రోజ్ గోల్డ్ బేస్ పెట్టుకోండి. ఆర్ఎల్స్ గోల్డ్ థీమ్స్ ఉంది మాకు, గోల్డ్ థీమ్స్ వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ క్రోమ్ ఫినిష్, నాకు ప్లెయిన్గా ఉండాలి, చాలా ఎలిగెంట్ లుక్ ఉండాలంటే స్టీల్ ఫినిష్, క్రోమ్ ఫినిష్లా పెట్టుకోవచ్చు. ఈ లుక్ కూడా అట్రాక్టివ్గా ఉంటాయి. నాకు మెయింటెనెన్స్ ఫ్రీ ఉండాలి, రోబస్ట్గా ఉండాలంటే సింటర్ స్టోన్ విల్ బి వెరీ గుడ్. నాకు అట్రాక్టివ్గా ఉండాలి, కొంచెం లుకింగ్ బాగుండాలంటే ఆర్టిఫిషియల్ స్టోన్స్ లైక్ 3D ప్రింటింగ్ మార్బుల్ అయినా, పేపర్ స్టోన్స్ అయినా చాలా బాగుంటాయి. ఆర్ఎల్స్ ద మోస్ట్ ప్రీమియం అండ్ ఎక్స్పెన్సివ్ లుక్ ఉండాలి, లైక్ ఇంట్లోకి రాగానే వావ్ ఫ్యాక్టర్ ఉండాలి అంటే ఓనిక్స్ అండ్ న్యాచురల్ స్టోన్స్, దీస్ టూ విల్ బి వెరీ వెరీ గుడ్. 6-seater డైనింగ్ టేబుల్, దీనికి వాడింది బ్రెజిలియన్ స్టోన్. దీనికి వచ్చిన నేచురల్ ఫార్మేషన్స్ అన్నీ చాలా అట్రాక్టివ్గా ఉంటుంటాయి. ఈ స్టోన్ ప్రాసెసింగ్ చేసి పైన రెజిన్ లేయర్ మొత్తం అప్లై చేసేసి, సో మీకు ఏం మరకలు లోపలికి వెళ్ళకుండా ఏమన్నా పడేసినా చేసినా ఈజీ టు మెయింటైన్ లాగా చేసి ఇస్తుంటాం. ది స్టోన్ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ప్రీమియం స్టోన్. ఇది 8-seater డైనింగ్ టేబుల్. నాకు ఓనిక్స్ అంటే చాలామందికి చాలా ఇష్టం ఉంటుంది, ఎందుకంటే ఇందులో లైట్ పాస్ అవుతూ ఉంటాయి. అండ్ వైట్ ఓనిక్స్, చాలామంది ఇంట్లో మనం వైట్ ప్రిఫర్ చేస్తూ ఉంటాం ఫర్ ఎ స్మూత్ అండ్ ఎలిగెంట్ లుక్. ద బేస్ ఈజ్ ద మెటల్ బేస్. నాకు సింగిల్ కలర్ కావాలి, గోల్డ్ కలర్ కావాలి, రోజ్ గోల్డ్ కావాలి, ఆర్ఎల్స్ క్రోమ్ ఫినిష్ కావాలి, లేదంటే జ్యువెల్ అడుగుతుంటారు కాంబినేషన్. గోల్డ్ అండ్ క్రోమ్ ఫినిష్ అడుగుతారు, రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ అడుగుతారు, బ్లాక్ అండ్ స్టీల్ అడుగుతుంటారు. ఇలా ఈ ఫినిషెస్ కావాలన్నప్పుడు ఈ బేస్ అనేది చాలా బాగా సూట్ అవుతుంది, ఎందుకంటే జ్యువెల్ టోన్ బేస్ వచ్చింది అండ్ పైన వైట్ ఓనిక్స్ స్టోన్ వేస్తూ ఉంటాం. ఇప్పుడు సింగిల్ టోన్ బేసెస్ వేయటం కాకుండా గోల్డ్, రోజ్ గోల్డ్, గన్ బ్లాక్, క్రోమ్ ఫినిష్, ఇలా సింగిల్ టోన్ బేసెస్ వేయటం కాకుండా జ్యువెల్ టోన్ బేస్ వేయటం కూడా అందంగా ఉంటుంది. గోల్డ్ విత్ క్రోమ్ ఫినిష్ వేసిన, గోల్డ్ విత్ గన్ బ్లాక్ వేసిన చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద బేసెస్. 8-seater డైనింగ్ టేబుల్ కావాలి, వైట్ స్టోన్ ఉండాలి అండ్ రోజ్ గోల్డ్ బేస్ ఉండాలి అంటే ఇలా ఉంటుంది. 8 మంది కూర్చున్న ఫ్రీ స్పేస్ ఉంటుంది. అండ్ స్టోన్ ఈజ్ ఎ వెరీ ప్రీమియం స్టోన్స్, ఎందుకంటే వైట్ ఎలిగెంట్ లుక్ వస్తుంటాయి. డిజైన్స్ కానీ షేడ్స్ కానీ ఏ ఉండవు. సెల్ఫ్ డిజైన్ వైట్ వస్తుంటుంది. బేస్ ఈజ్ కంప్లీట్లీ రోజ్ గోల్డ్ బేస్. 6-seater డైనింగ్ టేబుల్ ఎప్పుడు వైట్ అండ్ ఇవే కాదు, బ్లాక్ థీమ్స్, బ్రౌన్ థీమ్స్ కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న స్టోన్ అనేది బ్లాక్ న్యాచురల్ స్టోన్. దీని ఫార్మేషన్ మొత్తం అంతా ఇట్స్ ఎ యూనిక్. ఎప్పుడు ఏ స్టోన్ అయినా న్యాచురల్ స్టోన్ ఎందుకంటామంటే ఏ స్టోన్స్ రెండు సేమ్ ఉండవు. ఈవెన్ ఒకే క్వారీలో ఒకే విధంగా కట్ చేసిన స్టోన్స్ అయినా సరే కొంచెం మార్పులు చేర్పులతో ఉంటాయి, కానీ ఎప్పుడు సేమ్ టు సేమ్ రావు. దానికోసం ఈ స్టోన్స్ ఎప్పుడు చాలా అట్రాక్టివ్గా యూనిక్గా ఉంటుంటాయి. ఈ బ్లాక్ థీమ్స్ అనేవి, బ్రౌన్ థీమ్స్ అనేవి మీ ఇంట్లో డిజైన్ పట్టి, మీకున్న బ్యాక్గ్రౌండ్ వాల్ పట్టి, మీరు వాడే కలరింగ్ పట్టి మార్చుకుంటూ ఉండొచ్చు. ప్రస్తుతం దీనికి వాడింది బ్లాక్ న్యాచురల్ స్టోన్ అండ్ దీనికి ఇచ్చిన బేస్ గోల్డ్ అండ్ గన్ బ్లాక్ జ్యువెల్ కాంబినేషన్ బేసెస్. జ్యువెల్ కాంబినేషన్ వాడటం వల్ల మోర్ అట్రాక్టివ్గా ఉంటుంటుంది. మీకు బేసెస్ అనేవి మిడిల్ బేసెస్ ఉంటాయి, ప్యారల్ బేసెస్ ఉంటాయి. నాకు డిజైనర్ బేస్ లుక్ లాగా ఉండాలంటే మిడిల్ బేస్ మొత్తం అట్రాక్టివ్గా ఇవ్వాలి. ఆర్ఎల్స్ కూర్చున్నప్పుడు కాల్ చెప్పుకోవాలి, కొంచెం రిలాక్స్డ్గా ఉండాలి, లాంగ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినప్పుడు కూడా కన్వీనియంట్గా ఉండాలి అనుకున్నప్పుడు ప్యారల్ బేస్ లాగా ఇవ్వాలి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్యారల్ బేస్ విత్ న్యాచురల్ స్టోన్. 6-seater డైనింగ్ టేబుల్ ఇది. న్యాచురల్ స్టోన్ ఈజ్ ద బ్రౌన్ స్టోన్, ద మోస్ట్ అట్రాక్టివ్ అండ్ యూనిక్ స్టోన్. న్యాచురల్గా ఫామ్ అయిన స్టోన్స్ తీసుకొచ్చి ప్రాసెస్ చేసి పైన మీకు రెజిన్ లేయర్ వేసి ఏ మరకలు పడకుండా చేయకుండా పైన పీపీఎఫ్ ఫిలిం వేసి ఉన్న స్టోన్స్ ఇవి. పైన పీపీఎఫ్ ఫిలిం వేయటం వల్ల మీ స్టోన్ లైఫ్ ఇంకా పెరుగుతుంది. దానిపైన గీతలు పడవు. దానిపైన మీకు ఏం వాడుకున్నా, ఏం చేస్తున్నా 4-5 years వాడుకున్న తర్వాత పైన స్టోన్ మళ్ళీ ఫిలిం తీసేసిన తర్వాత మళ్ళీ స్టోన్ మళ్ళీ ఫిలిం వేసుకుంటే కొత్త స్టోన్ లాగా ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 50,000 నుంచి 1,00,000, 2 లక్షల నుంచి 5 lakhs, 10 lakhs దాకా స్టోన్స్ ఉన్నాయి. సాంకేతిక విద్య అభివృద్ధి చెందిన నేటి కాలంలో మన ఇంటిని మన అవసరాలకు తగిన విధంగా మలుచుకోవడం ఒక అపూర్వమైన కళ. అది మీలోని సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా మీ ఇంటిలో విశాలమైన హాల్ను, ఇంట్లోని స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత అలంకరణలో విభజన గోడలను మనకు కావలసిన విధంగా గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. అవసరాలకు అనుగుణంగా ఉండాలంటే మీ ఇంటి ముందు గదిని విభజన గోడలకు కళాత్మకంగా కట్టుకోవడం ఒక చక్కని కళ. మరి ఈ నేపథ్యంలో ఇంటీరియర్ డివైడ్ డిజైన్ పార్టీషన్స్ వాల్స్ గురించి ప్రత్యేక కథనం గృహ శోభలో.
సాంకేతిక విద్య అభివృద్ధి చెందిన నేటి కాలంలో ఇంటిని మన అవసరాలకు తగిన విధంగా మలుచుకోవడం ఒక అపూర్వమైన కళ. అది మీలోని సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మారుతోన్న పరిస్థితులకు అనుకూలంగా మీ ఇంటిలో విశాలమైన హాలుని, ఇంట్లోని స్థల పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంతర్గత అలంకరణలతో విభజన గోడలను మనకు కావలసిన విధంగా గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంట్లోని ముందు గదిలో వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు, ఎలాంటి అంతరాయం కలగకుండా పార్టీషన్ తో ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ ఇంట్లో మిగులు స్థలంలో పార్టీషన్ చేసుకోవడం ద్వారా మీకు అదనంగా మరో గది ఏర్పడుతుంది. మీ స్వంత ఇంట్లో ముందు గదిలో మీరు కోరుకునే డైనింగ్ హాల్, రీడింగ్ రూమ్, ఆర్ట్ రూమ్, లైబ్రరీ రూమ్, అతిథులను కలిసే ప్రత్యేక హాలు, ఇలా మీ అవసరాలకు తగిన విధంగా పార్టీషన్ చేసుకోవడం ద్వారా మీ ఇంటిని మరింత సృజనాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. మీ ఇంటిలో మీ కుటుంబ సభ్యుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకం లేకుండా కూడా ఉంటుంది. దీంతో మీరు ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభూతి చెందుతారు. మీ ఇంటి హాలుని లేదా ఆఫీస్ అవసరాలకు అనుగుణంగా అంతర్గత గోడలను ఏర్పరచుకోవడం కోసం మార్కెట్లో పలు రకాల పలకలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో మీ బడ్జెట్ కు అనుకూలమైన బోర్డ్స్ ని ఎంపిక చేసుకోవచ్చు. అందమైన డిజైన్స్ ఉన్న మందమైన గాజు పలకలతో మన అవసరాలకు తగిన విధంగా విభజన గోడలను ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన డిజైన్స్ తో కూడిన గాజు పలకలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. వుడెన్ మెటీరియల్లో సైతం చూపరుల మనసును ఆకట్టుకునే రీతిలో చక్కటి ఆకృతులను ఆవిష్కరించుకోవచ్చు. వుడెన్ బోర్డ్స్ తో నిర్మించే వాల్స్ లో చెట్ల ఆకృతుల్లాగా డిజిటల్ డిజైన్స్ లో మరెన్నో మీకిష్టమైన ఆకృతుల్లో విభజన గోడలను రూపొందించుకోవచ్చు. ఈ విభజన గోడలకు సంబంధించి దాదాపు 100 రకాల ఆకృతులుంటాయి. ఇంకా మీ సృజనాత్మకతకు పదును పెట్టి మరిన్ని అందమైన అలంకారాలతో మనోహరమైన విభజన గోడలను తయారు చేసుకోవచ్చు. ప్లైవుడ్, డ్రైవుడ్ లో కూడా అనేక రకాల పలకలతో తయారు చేసినవి పార్టీషన్ బోర్డ్స్ ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిలో మీకిష్టమైన ఆకృతులను ఎంపిక చేసుకోవచ్చు. వీటితో పాటు WPC అంటే వుడెన్ పాలిమర్ కాంపోజిట్స్ తో తయారు చేసిన బోర్డ్స్, MPC అంటే మినరల్ పాలిమర్ కాంపోజిట్స్ తో తయారయ్యే బోర్డ్స్ ను ఉపయోగించి ఇంటి హాలు అంతర్గత విభజన గోడలను మీకు కావాల్సిన ఆకృతుల్లో ఏర్పాటు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాక అల్యూమినియం బోర్డ్స్ ద్వారా పార్టీషన్ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో మీ అవసరాలను బట్టి మడత పెట్టుకునే వీలున్న విభజన గోడలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ ఇంటి హాలు పార్టీషన్ ఏర్పాటు చేసుకోవడానికి విడివిడి పలకలను తీసుకొని మీకు అవసరమైన స్థలంలో పార్టీషన్ మీరే ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఇప్పుడు ఉంది. పార్టీషన్ కు ఉపయోగించే ఈ పలకలతో పాటు ఫ్యాబ్రిక్, ప్లాస్టిక్, జిప్సం తదితరమైన ఎన్నో రకాల పలకలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మీ స్వంత ఇల్లు లేదా అద్దె ఇంట్లో మీ అవసరాలకు అనుగుణంగా గదిని పార్టీషన్ తో విభజించి ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకోవచ్చు. మీ అభిరుచులకు తగిన విధంగా సుందరంగా, మనోహరంగా, ఆహ్లాదకరంగా ఏర్పాటు చేసుకోండి. ఆనందమయ జీవితానికి స్వాగతం పలకండి. ఇల్లు, ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వాస్తు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు భూమి పరీక్ష ఎందుకు చేస్తారు? మొట్టమొదటిగా స్థలం అనేటువంటిది మనం నిర్ధారించుకునేటప్పుడు ఆ స్థలం ఆకృతి, అదేవిధంగా స్థలంలో ఉండేటువంటి మట్టి అనేటువంటిది ముఖ్యంగా పరీక్ష చేసుకోవాలి. అంటే జనరల్గా, సైంటిఫికల్గా, టెక్నికల్గా ఆ స్థలంలో ఉండేటువంటి మట్టి సాయిల్ బేరింగ్ కెపాసిటీ అనేటువంటిది సరే, అది సివిల్ మేనర్లో మనం చెక్ చేసుకుంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా అసలు ఆ స్థలంలో ఉండేటువంటి మట్టి మంచిదేనా కాదా, అది అదృష్టాన్ని కలిగించేటువంటి మట్ట కాదా అనేటువంటిది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. మనకి శాస్త్రంలో 3 రకాల ప్రొసీజర్స్ చెప్పారు. అంటే మట్టి పరీక్ష వాస్తుశాస్త్రరీత్యా ఏ విధంగా చేయాలి అనేటువంటిది. సహజ సిద్ధంగా ఏదైనా కొనుగోలుదారుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు, అంటే ఒక హస్తం అనేటువంటిది మూర వరకు తీసుకొని అంత లోతు గుంట ఈశాన్యంలో తీయాలి. అంత లోతు గుంట ఈశాన్యంలో తీసి, అంటే వెడల్పు, పొడుగు, లోతు అదే డైమెన్షన్లో తీసి మళ్ళీ గనక ఆ మట్టి అందులో పోసినప్పుడు ఆ మట్టి అనేటువంటిది కొంచెం మిగిలిందనుకోండి, ఆ స్థలము అనేటువంటిది యజమానికి లాభాన్ని తెచ్చిపెడుతుంది. అదేవిధంగా సరిపోయిందనుకోండి, అంటే ఎంత మట్టి తీసామో అదే గుంట పూడ్చడానికి మళ్ళీ సరిపోయిందనుకోండి, యజమానికి నెగిటివ్ ఉండదు, పాజిటివ్ ఉండదు, అంటే మిగిలేది ఉండదు, పోయేది ఉండదు అన్నట్లుగా. అదేవిధంగా ఎప్పుడైతే మట్టిని తీసి మళ్ళీ వేస్తే ఇంకా మట్టి కావాల్సింది వచ్చిందనుకోండి,
ఆ స్థలంలో ఇంటి నిర్మాణం చేపడితే కరకిరాని ఖర్చులు అవుతాయి అని చెప్పేసి మనకి వాస్తుశాస్త్రం చెప్తోంది. అదేవిధంగా అంతే గుంటలో, అదే స్థలంలో అంతే గుంటలో నీటితో నింపి, అంటే నీరు పోసి 100 అడుగులు నడిచి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు చూస్తే ఆ యొక్క గుంటలో కనుక నీరు ఇంకకుండా ఉంటే అది యజమానికి శ్రేయస్కరం, లాభాన్ని తెచ్చిపెడుతుంది. అలా కాకుండా ఇంకిపోతే ఆ స్థలంలో అది నష్టదాయకం అని చెప్పేసి వాస్తుశాస్త్రం చెప్తోంది. వాస్తుశాస్త్రంలో కొన్ని విషయాలు మనం తప్పకుండా పాటించి తీరాలి. ఇలా స్థల పరీక్ష, అదేవిధంగా కంపాస్తో ఏదైనా దిక్మూడం ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసి ఏది ఎటువైపు ఎట్లా ఉంది. అదేవిధంగా గుళ్ళు గోపురాలు ఎక్కడున్నాయి, స్థలానికి దగ్గరలో ఎప్పుడు కూడా బొడ్డురాళ్ళు ఉండకూడదు. అలా బొడ్డురాళ్ళకి దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క స్థలాలు తీసుకోలేము. అదేవిధంగా పాముల పుట్టలు ఉన్నటువంటి స్థలాలు ఎప్పుడు తీసుకోకూడదు. కాబట్టి మట్టి పరీక్ష ద్వారా ఈ విధంగా మనం నిర్ధారణ చేసుకొని ఆ స్థలం యజమానికి ఫలిస్తుందా, కలిసి వస్తుందా అనేటువంటిది నిర్ధారించుకొని మాత్రమే మనం ఆ స్థలం కొనుగోలు చేయటం శ్రేయస్కరం.